మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సమాచారాన్ని తెలియజేయవచ్చు. అయితే వినకుండా నిజంగా తెలియజేయుట అన్నది అసాధ్యం. దేవుడు మనకు రెండు చెవులను ఇచ్చినప్పుడు మన ముఖాలను రూపొందించడం కంటే ఆయన మనసులో ఎక్కువే ఉంది. మనకు రెండు చెవులు, ఒక నోరు ఒక మంచి కారణంతో ఉన్నాయి. సంభాషణకు వినడం అవసరమైతే అప్పుడు శ్రద్ధగా ఉండడం అనేది కూడా దానిలో ఉంటుంది. మన పిల్లలతో ప్రేమపూర్వక సంభాషణను కలిగియుండుటకు మనం వారి మాటలను శ్రద్ధగా వినాలి. క్రమశిక్షణ చర్య అవసరమయ్యే పరిస్థితులు తల్లిదండ్రులలో, పిల్లలలో బలమైన భావోద్వేగాలను కలిగిస్తాయి. కాబట్టి మనము వివిధ రకాలైన సంభాషణా పద్ధతుల ప్రభావాలను పరిగణించాలి. దృశ్యపరమైన భావ వ్యక్తీకరణ ముఖ కవళికలు ద్వారా జరుగుతుంది. ఇది మనము తెలియజేయు విధానములో 55% ఉంటుంది. మనం మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ముఖ కవళికల గురించి బాగా తెలుసుకోవాలి. ఈ ఉదాహరణను పరిగణించండి. మీ పిల్లలను వెనుక సీటులో ఉంచుకుని ఒక రాత్రి ఇంటికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరో మీ ముందుకు అకస్మాత్తుగా అడ్డు వచ్చారు. దాదాపుగా మీరు రోడ్డు నుండి పక్కకు తప్పుకుంటారు. మీరు నిరాశతో బుద్ధిలేనోడా, అది, ఇది అని కేకలు వేస్తారు. మీ ముఖం మీకు కలిగే కోపాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు బిస్కెట్లు, మిఠాయిలు తినడంతో సందడి చేస్తున్నారు. మీరు వారితో ఒకసారి పడుకోమని చెబుతారు. వారు అలా చేయరు. కాబట్టి ఆ వ్యక్తి అడ్డు వచ్చినప్పుడు కనిపించిన అదే కోపంతో కూడిన ముఖ కవళికలతో మీరు ఉంటారు. ఇప్పుడే మీరు మంచం మీద పడుకోమని చెబుతున్నాను అని అరిచారు. ఆ సమయంలో మీ పిల్లల అవగాహన ఏమిటంటే మీరు వారిని చూస్తున్న విధము లేదా వారికి విలువనిస్తున్న విధమును, అదేవిధంగా మీకు రోడ్డు మీద అడ్డు వచ్చిన అపరిచితుడిని మీరు అదే విధంగా చూస్తారు. మన ముఖ కవళికలు పాపభరితమైనవిగా, ప్రేమరహితమైనవిగా కనిపించవచ్చును. మన చూపు లేదా కవళికలు మనం వ్యక్తపరిచే వాటిలో ప్రధాన భాగంగా ఉన్నాయి. మన ముఖాలతో మనము చెప్పేది మనం గమనించాలి. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు కోపంతో కూడిన ముఖం మీకు సాధారణమా? కంఠధ్వని మన సంభాషణలో 38% ఉంటుంది. క్రమశిక్షణలో పెట్టే సమయంలో లేదా మనం గట్టిగా మాట్లాడినా మనం కోపాన్ని తెలియజేస్తాము. కాబట్టి మనం కోపంతో, తిరస్కారంతో లేదా నిరాశతో మన ముఖాలను మెలితిప్పినప్పుడు, మన స్వరాలను పెంచుతున్నప్పుడు మనం ప్రేమలేని, పాపాత్మకమైన రీతిలో తెలియజేయుచున్నాము. చాలామంది తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేస్తారు? దానిని వారి క్రమశిక్షణలో భాగంగా ఎందుకు చేస్తారు? ఇది మన శరీర స్వభావం నుండి, దయ్యం నుండి వస్తుంది. తల్లిదండ్రుల నుండి ఈ రకమైన మాటలు చాలామంది జీవితాలను నాశనం చేశాయి. యాకోబు 1:20 జ్ఞాపకం ఉంచుకోండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన స్వరం, ముఖ కవళికల వెనుక ఒక వైఖరి ఉంటుంది. మనము ప్రేమలో స్పందించే బదులు భావాలు, భావోద్వేగాలతో ప్రతిస్పందించినప్పుడు కోపం వస్తుంది. ఆశ్చర్యకరంగా మొత్తం మౌఖిక సంభాషణ కేవలం 7% మాత్రమే ఉంది. ఉపన్యాసాల ఇచ్చే చెడు అలవాటును ఎంచుకున్న వారికి ఈ వాస్తవం నిష్క్రమించడానికి మీకు సహాయపడవచ్చు. మీరు ఉపన్యాసం చేస్తే మీ పిల్లలందరూ వింటారు. ఈ చెడు అలవాటు మీ మంచి సంబంధాన్ని, మీ ప్రభావాన్ని నాశనం చేస్తుంది. పిల్లలు వారు ఏమి తప్పు చేశారో, క్రమశిక్షణ అనగా ఏమిటో తెలుసుకోవాలి. తప్పు విషయాన్ని వివరణలకు చేయడం లేదా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం సమర్థవంతమైన క్రమశిక్షణ కాదు. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కోపాన్ని వెళ్లగక్కుతారు. తమపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునే వారు తప్పు ఉద్దేశాలతో ఉంటారు. సగటు రోజును పరిగణించండి. మీ పిల్లలతో సంభాషణలో ఎంత శాతం సానుకూలంగా ఉంటుంది, ఎంత శాతం ప్రతికూలంగా ఉంటుంది? ప్రతికూల సంభాషణ ఇలా ఉంటుంది: అలా చేయవద్దు. ఎందుకు ఇలా చేశావు? మీ గదిని శుభ్రం చేయమని చెప్పాను. ఈ చెత్తను మీరే తీయండి. సానుకూల సంభాషణ ఇలా అనిపిస్తుంది: మీరు అందంగా ఉన్నారు. పాఠశాల నేడు ఎలా ఉంది? తల్లిదండ్రులు రోజుకు 10 నిమిషాలు పిల్లలతో సంభాషణ చేస్తుంటే 75% ప్రతికూలంగా ఉంటే ఎంత సానుకూల సంభాషణ జరుగుతుంది? పిల్లల జీవితంలో తల్లిదండ్రులు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. మీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ప్రాథమికంగా మీకు ఆదేశాలు ఇస్తే లేదా ఉపన్యాసాలు చేస్తే
మీరు మీ గురించి ఎలా భావిస్తారు? చాలా మంది యుక్త వయసులో ఉన్నవారు వారి తల్లిదండ్రులు తమను ప్రేమించరనే అనుకుంటారు. వారు తల్లిదండ్రులు ప్రతికూలంగా మాట్లాడితే ప్రేమించరని భావిస్తారు. చాలా మంది పిల్లలు స్వీయ విలువ విషయంలో పోరాడతారు. పిల్లలకు స్వీయ విలువ వారి తల్లిదండ్రులు వారికి చెప్పే ప్రేమ, శ్రద్ధ, విలువ నుండి వస్తుంది. మీరు, నేను ప్రతిరోజూ దేవునిని తప్పుగా చూపిస్తున్నప్పుడు, నేను ఈ సిండ్రోమ్ను సృష్టిస్తున్నాము. ప్రతికూల సమాచారం ద్వారా మానసికంగా కృంగిపోవడం.